హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పెచ్చవాడ కుకింగ్ బ్లాగ్స్. నేను మీ రేణుక. ఈరోజు మా అత్తమ్మ సీక్రెట్ రెసిపీ చూపించిపోతున్నాను. అదే అండి, కాజు ఎగ్ పులుసు. అది ఎలా తయారు చేయబోలో చూద్దాం. ముందుగా ఇంకెందుకు ఆలస్యం, కర్రీ చేయబోతున్నాం, చూసేద్దాం. ఫస్ట్ ఆనియన్, టొమాటో, మిర్చి, క్యారెట్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే మనకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. అలా కొంచెం సేపు అవి వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్, అలాగే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అవి కొంచెం సేపు మగ్గనివ్వాలండి మెత్తగా. అలా మగ్గుతున్నప్పుడు మనము ఒక 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే వాటర్ కావాలో క్వాంటిటీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అలా మరుగుతున్నప్పుడు మనం చింతపండు పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కాజు అందులో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఎగ్స్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. టేస్టీగా రావాలంటే చిన్న ట్రిక్ ఉందండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎవరు ట్రై చేసి కూడా ఉండరు. ఇది మా అత్తమ్మ చేసిన స్పెషల్ రెసిపీ. మరుగుతున్న పులుసులో మనం పేస్ట్ చేసుకున్న కాజు పేస్ట్ కూడా అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న పులుసులో మనం ఉడికించిన గుడ్లు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అందులో బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, ఈజీగా మనం కాజు ఎగ్ పులుసు కర్రీ రెడీ. మనం ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, అలాగే మనం బిర్యానీలో కానీ అలా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇలా ఇంకా ఎన్నో రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.